Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today also we are going to discuss about averages అండి ఓకేనా. సరాసరి లేదా సగటు అనే టాపిక్ డిస్కస్ చేయబోతుంది. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మోడల్ 1 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం రైట్. సో ఈరోజు డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటంటే మోడల్ 2, మోడల్ 3 అండ్ మోడల్ 4 ఓకేనా. మోడల్ 2 అండ్ 3 అండ్ 4 ఓకే. సో వీటికంటే ముందు మీకు ఒక టాస్క్ ఇచ్చాను నేను ఓకేనా. సో ఎస్టర్డే క్లాస్లో నేను ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఎవరెవరైతే చేశారో ఒకసారి ఆన్సర్ మెన్షన్ చేయండి. టాస్క్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ. ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్లోనే ఆన్సర్ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ చేయలేదు కానీ జస్ట్ ఆన్సర్ చెప్పాను మీకు ఓకేనా. చూద్దాం. సో ఇక్కడ చేస్తాను చూడండి. మీకు ఆల్రెడీ క్వశ్చన్ నేను ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ మీరు చూసుకోండి ఒకసారి ఓకేనా. క్వశ్చన్ మీరు చూసుకోండి ఒకసారి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. 1927 వచ్చింది కదా చాలా మందికి. సో క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇక్కడ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఓకే. ద యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏవేవి? ఏ కమా బి కమా సి అండ్ డి ఓకేనా. సో ఏబిసిడి అనుకుందాం. సో డి అనేది ఎంతంటే మనకు ఏబిసిడి ఈజ్ 4, మొత్తం కలిపి సగటు వచ్చేసి 44 అండి. ద యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏ కమా బి కమా సి అండ్ డి ఈజ్ 44. What is the product of, then what is the product of A and D? A and D. సో A మరియు D యొక్క లబ్ధం ఎంత ఓకే. సో 4 వరుస బేసి సంఖ్యల సగటు వచ్చేసి 44 అన్నాడు. సో అయితే అందులో ఏ మరియు డి యొక్క లబ్ధం ఎంత అని అంటున్నాడు. సో వరుస బేస్ సంఖ్యలు అంటున్నాడు కదా, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చినా, కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చినా, కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ వచ్చినా మనకు యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. కాబట్టి మనం మిడిల్ నెంబర్ని మనము యావరేజ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 1 2 3 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో 4 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. సో మిడిల్ నెంబర్ని మనం ఒకే దాన్ని తీసుకోలేము. ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి ఈవెన్ నెంబర్లో ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? మధ్యలో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం రైట్. డివైడెడ్ బై 2 చేస్తాం. ఆ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది? 44 వచ్చిందంట. సో ఈ రెండు నెంబర్లు ఏమై ఉంటాయండి? 44 × 2 ఎంత? 88. సో మధ్యలో ఉండే 2 నెంబర్స్ యొక్క మొత్తం వచ్చేసి 88 రావాలి. అవి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, వరుస బేసి సంఖ్యలు అయి ఉండాలి ఓకే. వరుస బేసి సంఖ్యలు అయి ఉండాలి. చూద్దాం చూడండి ఏమైంటాయండి అవి? 43 అండ్ 45 రైట్. 43 అండ్ 45 88 అయి ఉండాలి. ఆ రెండు నెంబర్ల యొక్క మొత్తం, ఆ రెండు సంఖ్యల మొత్తం 88 అయి ఉండాలి. అవి రెండు కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, వరుస బేస్ సంఖ్యలు అయి ఉండాలి. అదొక పాయింట్. సో 43 45, 45 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్, 43 ఆల్సో ఆడ్ నెంబర్ ఓకేనా. సో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 43 45. సో నెక్స్ట్ వెంటనే వచ్చే ఆడ్ నెంబర్ ఎంత మనకు? 47. 46 అనేది ఈవెన్ నెంబర్, సో 47 అవుతుంది. 43 కంటే ముందుండే ఆడ్ నెంబర్ ఎంత? 41. సో మనకి ఏం కావాలన్నాడు ఇప్పుడు? ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో యావరేజ్ చూడండి కరెక్ట్గా వస్తుందో లేదో. సో మధ్యలో ఉండే 2 నెంబర్స్ డివైడెడ్ బై 2. 43 + 45 ఎంత? 88 డివైడెడ్ బై 2. సో 88 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? 44 టైమ్స్కి. ఈ విధంగా అయినా మీరు చెక్ చేసుకోండి, లేకపోతే మొదటి నెంబరు ప్లస్ చివరి నెంబరు డివైడెడ్ బై 2. సో 41 + 47 ఎంత అండి? 88 డివైడెడ్ బై 2. అగైన్ 44 వస్తుంది మనకు. కాబట్టి మనకు వచ్చిన నెంబర్స్, మనకి ఇక్కడ తీసుకున్న కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చేసి కరెక్ట్ అనమాట ఓకేనా. సో మనకి ఇప్పుడు అల్టిమేట్గా ఏం కనుక్కున్నాడు?
ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ డి అన్నాడు. అయితే ఏ మరియు డి యొక్క లబ్ధం ఎంత అంటున్నాడు. సో ఏ వాల్యూ ఎంత అండి? 41. డి వాల్యూ ఎంత? 47. సో 41 into 47 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 7 1 just 7. సో 2/2 మల్టిప్లికేషన్ అనమాట. 1 7 just 7 క్రాస్ మల్టిప్లికేషన్. 4 7 just 28. 4 1 just 4. 28 plus 4 32. 2 cancel. నెక్స్ట్ 4 4 just 16. 16 plus 3 19. సో 1927 అవుతుంది. ఓకేనా? 1927 వచ్చేసి ఏ మరియు డి యొక్క లబ్ధం అవుతుంది. ఓకేనా? ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 1927 అండి. ఆన్సర్ వచ్చేసి 1927. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆన్సర్ అనేది లేదు. నన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్. ఓకే, ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు 44 అనేది ఏ కమా బి కమా సి అండ్ డి యొక్క సగటు వచ్చేసి 44 అది. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి 1927. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కలిగి మీకు నిన్న టాస్క్ ఇస్తానని చెప్పాను కదా, 5 ప్రాబ్లమ్స్ దాకా నేను ఇవ్వలేదు. ఈరోజు నోట్ చేస్తాను. ఓకే, కెన్ యూ హియర్ మీ? సో వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా లేదా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఎవరికైనా వినిపించకపోయింటే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడల్ 2 అండి. మోడల్ 2. 10 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కేజీలు. ఓకేనా? 10 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కేజీలు, 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి 70 కేజీల కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే కొత్త సగటు ఎంత? ఓకేనా? కొత్త సగటు ఎంత? చూడండి క్వశ్చన్ ఫస్ట్ క్లియర్ గా క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఓకే, చేసే వాళ్ళు దట్స్ ఫైన్, ఆల్రెడీ వినిండొచ్చు, లేకపోతే అర్థమెటిక్ అనేది కొంచెం టచ్ ఉండడం వల్ల చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. సో కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి దట్స్ ఫైన్. సో ఎవరికైతే చేయడం రావట్లేదో ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 10 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు ఎంత అంటున్నాడు? 60 కేజీలు అంటున్నాడు. ఓకేనా? అయితే ఆ 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ బరువు ఉంటుంది. ఓకేనా? ఒకరిది 60, ఒకరిది 70, ఒకరిది 80, ఒకరిది 30, ఒకరిది 40, ఈ విధంగా ఉంటుంది. 10 మందివి డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి. ఆ 10 మంది యొక్క సగటు కనుక్కుంటే మనం బరువు 60 వస్తుందంట. ఆ 10 మందిలో ఒక అతని బరువు ఎంత ఉంది? 50 కేజీలు ఉందంట. 10 మందిలో ఒక అతని బరువు 50 కేజీలు ఉంది. అయితే ఆ 50 కేజీల అతన్ని పక్కకి నెట్టేసి అతని స్థానంలోకి 70 కేజీల వ్యక్తి వచ్చి చేరినాడంట. అయితే కొత్త సగటు ఎంత అంటున్నాడు. డెఫినెట్ గా మనకు చేంజ్ అయితే ఉంటుంది కదా. ఆ 10 మందిలో ఒక అతని బరువు 50 కేజీలు, అతన్ని తోసేసి పక్కకి 70 కేజీలు అతను వచ్చి చేరినాడు. ఆ 50 కేజీల అతనే ఉంటే సగటు వచ్చేసి 60 ఉంది. ఆ 50 కేజీల అతని స్థానంలోకి అతన్ని తోసేసి 70 కేజీల వ్యక్తి వచ్చినాడు. డెఫినెట్ గా ఇప్పుడు సగటులో మార్పు అనేది వస్తుంది. ఎంత మార్పు వస్తుంది? సో ఇంతకుముందు 50 కేజీల అతను ఉన్నాడు, అతని స్థానంలోకి 70 కేజీల కొత్త వ్యక్తి వచ్చి చేరినాడు. సో మొత్తానికి వచ్చేసి ఎంత పెరిగింది వెయిట్? టోటల్ గా 20 కేజీస్ పెరిగింది. ఎందుకంటే 50 కేజీల అతను బదులు 70 కేజీల అతను వచ్చి చేరినాడు కదా. సో 50కి బదులు 70 వస్తే 20 కేజీలు ఎక్స్ట్రా పెరిగింది కదా. సో మొత్తం పెరుగుదల వచ్చేసి 20 కేజీలు. సగటు పెరుగుదల ఎంత అవుతుంది అప్పుడు? మొత్తం 10 మందికి వచ్చేసి 20 కేజీలు పెరిగిందండి. సగటు ఎంత పెరుగుతుంది అప్పుడు మనకు? సగటు ఎంత పెరుగుతుంది? టోటల్ పెరుగుదల డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల సంఖ్య. టోటల్ పెరుగుదల ఎంత? మొత్తం పెరుగుదల 20 డివైడెడ్ బై 10. ఓకేనా? సో 20 అనేది 10తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? 2 టైమ్స్ పోతుంది. సో సగటు పెరుగుదల వచ్చేసి 2 కేజీలు. సో కొత్త సగటు ఏమవుతుంది అప్పుడు? 60 ప్లస్ 2 62 కేజీలు. ఎందుకు 62 కేజీలు అంటే 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి 70 కేజీల కొత్త వ్యక్తి వచ్చి చేరడం వల్ల మనకు టోటల్ పెరుగుదల 20 పెరిగింది, సగటు పెరుగుదల 2 కేజీలు పెరిగింది. కాబట్టి ఉన్నదానికంటే 2 కేజీస్ ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు. ఓకే, సో అర్థమైందండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇక్కడ నోట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. చూడండి సొల్యూషన్ చూడండి.
మొత్తం పెరుగుదల. సపోజ్ ఇప్పుడు అర్థం కావాలంటే చూడండి, 10 మంది ఉన్నారండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరు బరువు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్కరు బరువు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరిది 20 అనుకోండి, ఒకరిది 40 అనుకోండి, ఒకరిది 70 అనుకోండి, ఒకరిది 80 అనుకోండి, ఒకరిది 30 అనుకోండి. సంథింగ్ ఇట్లా ఇవ్వలేదు మనకు, డిఫరెంట్ గా ఉంటుంది. అందులో అందరితో పాటే ఒక అతని బరువు 50 కేజీలు అంట. ఓకేనా? ఒక అతని బరువు 50 కేజీలు అంట. అట్లా డిఫరెంట్ గా ఉంటుంది. వీరి యొక్క ఈ 10 మంది యొక్క మొత్తం సగటు బరువు వచ్చేసి ఎంత అన్నాడు? 60 కేజీలు అన్నాడు. ఓకేనా? 60 కేజీలు అన్నాడు. కీప్ ఇట్ రిమెంబర్. సో ఈ 10 మందిలో ఒక అతని బరువు 50 కేజీలు ఉంది కదా. ఈ 50 కేజీల అతని బదులు ఇతని స్థానంలోకి ఇతన్ని తోసేసి 70 కేజీల బరువున్న వ్యక్తి వచ్చి చేరినాడు. 50 కేజీల అతన్ని పక్కకు నెట్టేసి 70 కేజీల బరువున్న వ్యక్తి వచ్చి చేరినాడు. అయితే అతను చేరిన తర్వాత కొత్త సగటు ఎంత అన్నాడు. సో 50 కేజీల కంటే తక్కువ బరువున్న వ్యక్తి వచ్చింటే మనకు టోటల్ సగటు అనేది తగ్గేది. ఇప్పుడు 50 కేజీల బరువున్న వ్యక్తి కంటే ఎక్కువ బరువున్న వ్యక్తి వచ్చి చేరినాడా, తక్కువ బరువున్న వ్యక్తి వచ్చి చేరినాడా? ఎక్కువ బరువున్న వ్యక్తి వచ్చి చేరినాడు. ఎంత ఎక్కువ ఉంది ఇతని కంటే? 20 కేజీలు ఎక్కువ ఉంది. రైట్? 50 కేజీల బదులు 70 కేజీలు ఉంది ఇక్కడ. కాబట్టి 20 కేజీస్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి మనం ఏం నేర్చేసుకుంటాం? మొత్తం పెరుగుదల. ఓకేనా? మొత్తం పెరుగుదల. మొత్తం పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు, సో రిమైనింగ్ ఉన్న వెయిట్ ఉన్నట్లే ఉంది. ఇది మాత్రమే మనకు రీప్లేస్ అయింది కాబట్టి, సో ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అదే మనకు టోటల్ ఎక్స్ట్రా వచ్చినట్టు. ఎంత వచ్చింది మనకు? 20 కేజీస్ ఎక్స్ట్రా వచ్చింది. మొత్తం పెరుగుదల వచ్చేసి 20 కేజీస్. సో సగటు పెరుగుదల ఎంత అవుతుంది అప్పుడు? సగటు పెరుగుదల. ఓకేనా? సగటు పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు, సో మొత్తం పెరుగుదల డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 10 మంది కదా, డివైడెడ్ బై 10. సో 10 1 10 2. సో సగటు పెరుగుదల 2 కేజీస్. ఓకేనా? సగటు పెరుగుదల 2 కేజీస్. సో కొత్త సగటు ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా, కొత్త సగటు ఇజ్ ఈక్వల్ టు 60 కేజీస్ ప్లస్ ఇక్కడ పెరిగింది కాబట్టి మనం 2 కేజీస్ వేస్తాం. అదే తరుగుదల వచ్చింది అనుకోండి, ఇక్కడలో నుంచి తీసేస్తాం. ఇక్కడ పెరుగుదల కాబట్టి యాడ్ చేస్తున్నాం. 60 + 2 62 కేజీస్. ఓకేనా? 62 కేజీస్. సో 10 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కేజీలు ఉంది. ఒక వ్యక్తి 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి 70 కేజీల వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే కొత్త సగటు వచ్చేసి 62 కేజీలు. ఓకేనా? 62 కేజీలు. సో ఈ విధంగా చేయండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా చేయండి. 11 మెంబర్స్ ఎక్కడ అవుతారండి? ఇతను కొత్త వ్యక్తి వచ్చి చేరినాడంటే ఎవరి స్థానంలోకి? 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి. సో 50 కేజీల బరువున్న వ్యక్తి ఉండడు, ఇంకా అతన్ని కంప్లీట్ గా పక్కకు నెట్టేసి అతని స్థానంలోకి 70 కేజీల వ్యక్తి వచ్చి చేరినాడు. ఓకే, రీప్లేస్ చేశాడు. అతను 10 మందితో పాటు అతను లేడు. 50 కేజీలు అతన్ని పక్కకు నెట్టేసి కంప్లీట్ గా 50 కేజీలు అతన్ని పక్కకు పోతే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. సో ఆ 50 కేజీల అతని స్థానంలోకి 70 కేజీల వ్యక్తి వచ్చి చేరితే ఎంతమంది ఉంటారు? 10 మందే కదా. 50 కేజీలు అతన్ని పక్కకు నెట్టేశారు ఇంకా. కాబట్టి 50 కేజీల అతని స్థానంలోకి 70 కేజీల వ్యక్తి వచ్చి చేరినాడు. కాబట్టి 10 మందే ఉంటారు, 9 మంది కాదు. ఓకే, నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ క్లియర్ గా చదివి సాల్వ్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ అర్థమైందా? సార్ నో. ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? సో 11 మంది ఉండారండి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అంటున్నారు. ఓకే, దట్స్ ఫైన్. సో అర్థమైంది కాబట్టి ఈ క్వశ్చన్ ని మీరే సాల్వ్ చేయండి. ఓకేనా? ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? డూ ఇట్ ఫాస్ట్. సో చూడండి, ఇంతకుముందు 10 మెంబర్స్ అన్నాడు కదా, ఇక్కడ 15 మెంబర్స్ అన్నాడు. 15 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 50 కేజీలు. ఓకేనా? ఈ 15 మందిలో ఒక అతని బరువు 60 కేజీలు అండి. ఈ 60 కేజీల బరువున్న కొత్త వ్యక్తి, ఇక్కడ చూడండి, 60 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి, ఓకేనా, 60 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి 45 కేజీల బరువున్న కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే కొత్త సగటు ఎంత? సో చేయండి, డూ ఇట్ ఫాస్ట్. The average of the weight of 15 students is 50 kgs. If a person whose weight is 60 kgs is replaced by a new person whose weight is 45 kgs, okay na? Whose weight is 60 kg is replaced. అంటే 60 కేజీల బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి ఎవరు వచ్చారు? A new person whose weight is 45 kgs.
సో 60 కేజీల బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి 45 కేజీల బరువు ఉన్న వ్యక్తి వచ్చి చేరినాడు. ఓకేనా? సో 60 కేజీలు అతన్ని కంప్లీట్ గా పక్కకి నెట్టేసి ఇతను వచ్చి అతని స్థానంలో కూర్చున్నాడు. అయితే దెన్ ఫైండ్ ద న్యూ యావరేజ్, కొత్త సగటు ఎంత? సో చేయండి, ఎంత వస్తుందో చెప్పండి నాకు. ఎంత? కొద్దిమంది 47 అంటున్నారు, కొద్దిమంది 49 అంటున్నారు, కొద్దిమంది 51, కొద్దిమంది 43, కొద్దిమంది 49.66 ఇస్తున్నారు. సో చేయండి చూద్దాం, చేయండి. చేశారా? ఓకే చూడండి, 49 అంటున్నారు, కొద్దిమంది 47 అంటున్నారు, కొద్దిమంది 51. ఓకే లీవ్ ఇట్. సో ఎక్కువ మంది 49 ఇచ్చారు. ఓకేనా? సో రిమైనింగ్ ఒక 10-12 మెంబర్స్ దాకా డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో నో ప్రాబ్లం. చూడండి, ద యావరేజ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఈస్ 50 kgs. ఓకేనా? టోటల్ 15 స్టూడెంట్స్ ఉన్నారండి. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ 15 మంది యొక్క సగటు బరువు ఎంత అంటున్నాడు? 50 కేజీలు. ఓకేనా? 50 కేజీలు. ఈ 15 మందిలో ఒక అతని బరువు వచ్చేసి 60 కేజీలు అంటున్నాడు. ఎవరో మనకు తెలీదు, బట్ ఒక అతని బరువు వచ్చేసి 60 కేజీలు అంటున్నాడు. ఇతని స్థానంలోకి ఇతన్ని నెట్టేసి ఇతని స్థానంలోకి 45 కేజీల బరువు ఉన్న వ్యక్తి వచ్చి చేరినాడు. కరెక్ట్ గా ఉందండి. అప్పుడు 16 మంది అవ్వరు, 15 మందే అవుతారు. ఎందుకంటే ఈ 60 కేజీల వ్యక్తి స్థానంలో అతన్ని తీసేసి ఇతను వచ్చి చేరినాడు అంతే. అతనితో పాటు ఇతను కూడా లేడు. ఓకే, అతన్ని కంప్లీట్ గా పక్కకు నెట్టేసి అతని ప్లేస్ లో ఇతను ఉన్నాడు. ఓకేనా? అప్పుడు ఎవరున్నట్టు? 60 కేజీలు అతన్ని పోయినట్టు. 45 కేజీల బరువు ఉన్న వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఓకేనా? 60 కేజీలు అతను లేడు. ఓకే, కాబట్టి 15 మెంబర్సే అవుతారు. సో 60 కేజీల బదులు 45 కేజీలు తీసుకుంటాం అంతే. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు 60 బదులు 45 ఉంటే కొత్త వ్యక్తి వచ్చి చేరినాడు కాబట్టి కొత్త సగటు ఎంత అంటున్నాడు. 60 కంటే 45 ఎక్కువనా తక్కువనా? తక్కువ. ఎంత తక్కువ? 15 తక్కువ. ఓకేనా? 15 తక్కువ. కాబట్టి మనం ఏం చేస్తాం? సో తగ్గింది కాబట్టి మొత్తం తరుగుదల ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో చూడండి, 60 కేజీల వ్యక్తి ఉన్న స్థానంలోకి 45 కేజీల వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే మనకి ఏమవుతుంది? సగటులో డిఫరెన్స్ అనేది వస్తుంది ఎంతో కొంత. ఓకేనా? ఎందుకంటే 60 కేజీల వ్యక్తి స్థానంలోకి 45 కేజీల వ్యక్తి వచ్చినారు. సో అంటే డిఫరెన్స్ వచ్చేసి మనకు ఎంత ఉంది? 60 కంటే 45 అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది 60 కంటే? 15 తక్కువ ఉంది. రైట్, 15 తక్కువ ఉంది. కాబట్టి మనకు టోటల్ గా ఏమైతుంది? రిమైనింగ్ ఉన్న వెయిట్లు ఉన్నట్టే ఉంటాయి, ఉన్న బరువులు ఉన్నట్టే ఉంటాయి. ఇక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది. మనకు ఏమొస్తుంది? 15 కేజీలు తక్కువ వస్తుంది. కాబట్టి మొత్తం తరుగుదల. ఓకేనా? సో టోటల్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 60 kgs minus 45 kgs, రైట్? సో ఈజ్ ఈక్వల్ టు 15 kgs. సో టోటల్ తరుగుదల ఎంత? 15 kgs. అప్పుడు సగటు తరుగుదల ఏమవుతుంది? యావరేజ్ డిక్రీజ్. దేర్ఫోర్ యావరేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ తరుగుదల డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై 15. సో 15 1 15 1. సో యావరేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. ఓకేనా? యావరేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. సగటు తరుగుదల ఎంత? 1 kg. సో అప్పుడు న్యూ యావరేజ్ ఏమవుతుంది? దేర్ఫోర్ న్యూ యావరేజ్
న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సగటు తరుగుదల 1 kg కాబట్టి ఉన్న దాంట్లో నుంచి 1 kgని తీసేస్తాం. ఓకేనా, 1 kgని తీసేస్తాం. సో 50 kgs మైనస్ 1 kg ఏమవుతుంది, 49 kgs అవుతుంది. సో మీరు ప్రీవియస్ ప్రాబ్లంలో వచ్చిన యావరేజ్ ని మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న యావరేజ్ గా అదే విధంగానే ప్లస్ చేస్తారు మీరు ఇక్కడ. ఎందుకంటే చూడండి, అలా చేయొద్దు. ఎప్పుడు కూడా క్వశ్చన్ ని క్లియర్ గా చదవండి. ఇక్కడ ఏమన్నాము, సేమ్ క్వశ్చన్ అదే, బట్ ఏముంది ఇక్కడ, 60 kgల వ్యక్తి ఉన్న స్థానంలోకి 45 kgల బరువు ఉన్న కొత్త వ్యక్తి వచ్చి చేరారు. అప్పుడు ఉన్న వ్యక్తి కంటే కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క బరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ ఉంది. కాబట్టి మొత్తం వచ్చేసి మనకు తరుగుదలనే వస్తుంది, సగటు కూడా సగటు తరుగుదలనే వస్తుంది. సో ఓవరాల్ గా తగ్గుతుంది కానీ పెరగదు. కాబట్టి ఏదైతే మనకు సగటు వస్తుందో, ఓకేనా, యావరేజ్ డిక్రీజ్ వస్తుందో, సగటు తరుగుదల వస్తుందో, ఎంతైతే వస్తుందో దాన్ని మనము రిమూవ్ చేయాలి ఉన్న సగటు బరువులో నుంచి. అంతేగాని ప్రతిదీ యాడ్ చేయరాదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 50 kgల బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి 70 kgల కొత్త వ్యక్తి వచ్చి చేరినాడు. అంటే ఇక్కడ ఉన్న 50 kgల అతని బరువులోకి 70 kgల కొత్త వ్యక్తి వచ్చి చేరినాడు కాబట్టి మనకి ఎంత పెరిగింది, 20 kgలు పెరిగింది. సో ఇక్కడ సగటు పెరుగుదల ఉంది కాబట్టి వచ్చిన వెయిట్ ని మనం యాడ్ చేసేస్తాం. ఇక్కడ సగటు తరుగుదల ఉంది కాబట్టి ఉన్న యావరేజ్ లో నుంచి ఎంతైతే సగటు తరుగుదల ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఆన్సర్ 51 అని కొందరు, 49 అని కొందరు ఇస్తున్నారు. ఓకే, సో నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయండి, ఏ విధంగా అయినా చేయొచ్చు. మీరు 15 ఇంటూ, నేను జస్ట్ మీకు అర్థం కావడానికి ఇలా వేసుకొని చేస్తున్నాను, మీరు ఇంత లెంతీగా చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. సో చేయండి, ఈ క్వశ్చన్ ని మీరే సాల్వ్ చేయండి. 10 మంది వ్యక్తులు గల సమూహం నందు 50 kgల బరువున్న వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే, ఓకేనా, కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటు 2 kgలు పెరుగును. అయినా కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఓకేనా, అవుట్ ఆఫ్ 10 persons in a group, a person whose weight is 50 kgs is replaced by a new person, thereby average increased by 2 kgs. Then find the weight of new person. చూడండి, ఇక్కడ ఇంత బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి ఇంత బరువు ఉన్న కొత్త వ్యక్తి వచ్చి చేరినాడు. సో సగటు తరుగుదలన పెరుగుదలన ఎంత అని అడగలేదు. ఓకేనా, ఏమడిగినాడు, అతనే ఇచ్చేసాడు సగటు 2 kgలు పెరుగును అని. ఓకేనా, సగటు 2 kgలు పెరుగును అని. కాబట్టి ఏమవుతుంది మనకు, డెఫినెట్ గా ఎవరైతే కొత్తగా వచ్చి చేరుతున్నారో వాళ్ళ వెయిట్ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, డెఫినెట్ గా ఎవరికంటే ఎక్కువ ఉంటుంది, 50 kgల బరువు ఉన్న వ్యక్తి కంటే ఎక్కువ బరువు ఉన్న వ్యక్తి వచ్చే చేరింటాడని దాని అర్థం. ఎందుకంటే సగటు 2 kgలు పెరిగాను అంటున్నాడు. ఓకేనా, సో సింపుల్ గా చూడండి ఏ విధంగా చేయొచ్చు అంటే, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ క్లియర్ గా అర్థమై మీరు చేసి ఉంటే ఈ క్వశ్చన్ ని కూడా సింపుల్ గా చేసేయచ్చు. చూడండి, యావరేజ్ ఇంక్రీజ్, సగటు పెరుగుదల అన్నాడు కదా, కాబట్టి యావరేజ్ ఇంక్రీజ్ ఇజ్ ఈక్వల్ టు 2 kgs. ఓకేనా, సగటు పెరుగుదల ఎంత అండి, 2 kgs. అప్పుడు మొత్తం పెరుగుదల ఏమవుతుంది, దేర్ ఫోర్ టోటల్ ఇంక్రీజ్. ఓకేనా, టోటల్ ఇంక్రీజ్ ఇజ్ ఈక్వల్ టు సగటు పెరుగుదల 2 kgs. మొత్తం పెరుగుదల ఏమవుతుంది, మొత్తం ఇజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు పెరుగుదల. సో ఏమవుతుందండి, 20 kgs అవుతుంది. టోటల్ 20 kgs ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం పెరుగుదల వచ్చేసి 20 kgలు. ఓకేనా, మొత్తం పెరుగుదల వచ్చేసి 20 kgలు. సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్, మన కొత్త వ్యక్తి బరువు ఎంత అన్నాడు కదా. సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఇజ్ ఈక్వల్ టు, సో చూడండి, కొత్త వ్యక్తి కంటే 20 kgలు, అంటే ఉన్న వ్యక్తి కంటే 20 kgలు బరువు ఎక్కువ అవుతుంది అనమాట. ఎవరి బరువు, కొత్త వ్యక్తి యొక్క బరువు. సో 50 + 20 kgs. ఓకేనా, 50 + 20 kgs ఇజ్ ఈక్వల్ టు 70 kgs. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం మనం మోడల్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి కంప్లీట్ గా రివర్స్ అనమాట ఈ క్వశ్చన్ అతను అడిగింది. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో అర్థం అవుతున్నాయా లేదా ప్రాబ్లమ్స్? ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అసలు అర్థం అవుతున్నాయా మీకు? ఓకే, చూడండి, 10 మంది వ్యక్తులు గల సమూహం నందు 50 kgల బరువున్న వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే 50 kgలు ఉన్నాడంట. 10 మంది ఉన్నారండి, ఆ 10 మందిలో ఒక అతని బరువు 50 kgలు.
అతని స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినాడంట. ఎన్ని కేజీలు అతనో తెలియదు, అది మనం కనుక్కోవాలి. సో కొత్త వ్యక్తి వచ్చి చేరడం వల్ల సగటు 2 కేజీలు పెరిగిందంట. ఉన్నదానికంటే సగటు 2 కేజీలు పెరిగిందంట. ఓకేనా? అయితే కొత్త వ్యక్తి బరువు ఎంత అన్నాడు. సో సగటు 2 కేజీలు పెరిగింది అన్నాడు కదా. యావరేజ్ ఇంక్రీజ్ మొత్తంగా 10 మందికి కలిపి సగటు 2 కేజీలు పెరిగింది. సో యావరేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ 2 కేజీస్. మొత్తం పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు 2 కేజీలు. ఓకే, యావరేజ్ సగటు పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు 2 కేజీలు. మొత్తం పెరుగుదల ఎంత? మొత్తం పెరుగుదల ఎంత అవుతుంది? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో రాసుల సంఖ్య ఎంత? 10 మంది ఇంటూ పెరుగుదల ఎంత మనకు? 2 కేజీస్ సగటున. కాబట్టి 10 ఇంటూ 2 20 కేజీస్. ఓవరాల్ గా 20 కేజీస్ పెరుగుతుంది. ఓకేనా? సో 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే మొత్తం 20 కేజీలు ఎక్స్ట్రా అవుతుంది. 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి వచ్చే వ్యక్తి యొక్క బరువు 50 కేజీల కంటే ఇంకా 20 కేజీలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? సో 50 + 20 = 70 కేజీలు. ఓకేనా? 50 కేజీలు 50 కేజీల బరువున్న వ్యక్తి స్థానంలోకి 70 కేజీల బరువున్న కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటున 2 కేజీలు పెరుగుతుంది అని రాస్తుంది. ఓకే, సో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్ గా వీడియో వినండి. వీడియో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు సారు. మీరు కూడా ఓన్ గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో చేయండి. సో ఇది ఇందాక చేసిన క్వశ్చనే. ఓకేనా? మళ్ళీ వచ్చినట్టుంది. లీవ్ ఇట్. ఈ క్వశ్చన్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చేయండి. 6 వ్యక్తులు గల సమూహం నందు 60 కేజీల బరువు గల వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే, ఓకేనా, కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటు 3 కేజీలు తగ్గెను. ఇది 8 కాదండి, 3 కేజీస్ అనమాట. ఓకేనా? 3 కేజీలు ఇది. ఓకేనా? 3 కేజీలు తగ్గెను. అయినా కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? సో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం ఆల్మోస్ట్. సో సేమ్ మోడలే ఇది కూడా. కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? అవుట్ ఆఫ్ 6 members ఇన్ ఏ గ్రూప్, ఏ పర్సన్ హూస్ వెయిట్ ఈస్ 60 kgs ఈజ్ రీప్లేస్డ్ బై ఏ న్యూ పర్సన్, దేర్ బై యావరేజ్ డిక్రీజ్డ్ బై 3 kgs. ఓకేనా? ఇక్కడ డిక్రీజ్ అయిందండి, టోటల్ తరుగుదల అవుతుంది ఇక్కడ. ఓకేనా? డిక్రీజ్డ్ బై 3 kgs. దెన్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్. ఎంత వచ్చింది ఆన్సర్? సో చేయండి, చూద్దాం. అర్థమైన వాళ్ళందరూ సాల్వ్ చేయండి. Okay, leave it. Everybody will get 42, 42, 42. Yes, 42 is the correct answer. ఓకే, సో చూడండి ఏ విధంగా 42 కరెక్ట్ అంటే, ఇప్పుడు 6 వ్యక్తులు గల సమూహం నందు 6 వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? ఒక్కొక్కరు వెయిట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తి యొక్క బరువు 60 కేజీలు ఉంది. ఓకేనా? ఒక వ్యక్తి యొక్క బరువు 60 కేజీలు ఉంది. ఆ 60 కేజీల బరువు గల వ్యక్తి స్థానంలోకి ఎంత బరువున్న వ్యక్తి వచ్చి చేరినట్లయితే, ఓకేనా, ఎంత బరువున్న వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటున 3 కేజీలు తగ్గేను అని ఇచ్చాడు. ఓకేనా? ఓకేనా? సో కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఆ వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటున 3 కేజీలు తగ్గుతుందంట. అంటే డెఫినెట్ గా మనకు 60 కేజీల వ్యక్తి ఉన్న స్థానంలోకి డెఫినెట్ గా 60 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న వ్యక్తి వచ్చి చేరితేనే మనకు టోటల్ గా సగటు అనేది తగ్గుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు వచ్చే వ్యక్తి యొక్క బరువు డెఫినెట్ గా 60 కేజీస్ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటున 3 కేజీలు తగ్గెను అంటున్నాడు. సో సగటున 3 కేజీలు పెరిగను, 2 కేజీలు పెరిగను, 5 కేజీలు పెరిగను అన్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్న వ్యక్తి యొక్క బరువు కంటే మనకు వచ్చే వ్యక్తి డెఫినెట్ గా ఎక్కువై ఉంటాడు. ఓకేనా? ఇక్కడ తగ్గెను అన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈ 60 కేజీస్ కంటే, ఈ 60 కేజీస్ బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా 60 కంటే తక్కువ బరువే ఉంటారు. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి. యావరేజ్ డిక్రీజ్ మొత్తానికి వచ్చేసి తరుగుదలనే అన్నాడు కదా. ఓకేనా? సగటు తరుగుదల ఎంత అన్నాడు? 3 కేజీలు. ఓకే, యావరేజ్ డిక్రీజ్డ్ బై 3 కేజీస్. సో యావరేజ్ డిక్రీజ్డ్
యావరేజ్ డిక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 kgs. ఓకేనా, తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోండి. సగటు తరుగుదల ఈజ్ ఈక్వల్ టు 3 kgలు. సో సగటు తరుగుదల 3 kgలు అయితే మొత్తం తరుగుదల ఎంత? టోటల్ డిక్రీజ్. దేర్ ఫోర్ టోటల్ డిక్రీజ్, ఓకే, టోటల్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం, మొత్తం ఈజ్ నథింగ్ బట్ మొత్తం కనుక్కోవాలంటే ఏంటి? రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 6 3 18. సో 18 kgs తక్కువ. ఎవరికంటే 60 kgల బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి ఎవరైతే చేరుతున్నారో వాళ్ళ వెయిట్ వచ్చేసి 60 kgల బరువు ఉన్న వ్యక్తి కంటే 18 kgలు తక్కువ. ఓకేనా, 18 kgలు తక్కువ. కాబట్టి మనం ఏ విధంగా రాసుకుంటాం? అది వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్. ఓకేనా, వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్, వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్, వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 60 kg మైనస్ 18 kgs ఈజ్ ఈక్వల్ టు 42 kgs. 60లో నుంచి 18 పోతే ఎంత అండి? 42 kgలు కదా. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 42 kgలు. ఇక్కడ చూడండి, 60 kgల బరువు గల వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటు 3 kgలు తగ్గను అన్నాడు కదా. కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే ఆ కొత్త వ్యక్తి వచ్చేసి ఎన్ని కేజీల బరువు గల వ్యక్తి? 42 kgల బరువు గల వ్యక్తి. ఓకే, కావాలంటే చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ని మనం వేరే విధంగా ఫ్రేమ్ చేసుకుందాం. 6 వ్యక్తులు గల సమూహం నందు 60 kgల బరువు గల వ్యక్తి స్థానంలోకి 42 kgల బరువున్న కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటు కొత్త బరువు, ఓకేనా, సగటు బరువు ఎంత? ఓకేనా, సగటు ఎంత అంటే ఏమని అర్థం? సగటు ఎన్ని కేజీలు తగ్గెను? చూడండి, 6 వ్యక్తులు గల సమూహం నందు 60 kgల బరువు గల వ్యక్తి స్థానంలోకి 42 kgల బరువున్న కొత్త వ్యక్తి వచ్చి చేరినట్లయితే సగటు తరుగుదల ఎంత? ఓకేనా, సగటు తరుగుదల ఎంత? సో ఎంత సగటు తగ్గుతుందో మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనం ఏం రాసుకోవచ్చు? 60 kgల వ్యక్తి ఉన్న స్థానంలోకి 42 kgల వ్యక్తి వచ్చి చేరినాడు అంటే ఈ 60 kgల వ్యక్తి కంటే మా కొత్తగా వచ్చి చేరినటువంటి వ్యక్తి యొక్క బరువు ఎక్కువనా తక్కువనా? తక్కువ. ఎన్ని కేజీలు తక్కువ? 18 kgలు తక్కువ. కాబట్టి మొత్తం తరుగుదల, ఓకేనా, మొత్తం తరుగుదల ఈజ్ ఈక్వల్ టు 18 kgలు. సగటు తరుగుదల, ఓకేనా, సగటు తరుగుదల ఈజ్ ఈక్వల్ టు, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఓకేనా, రాసుల సంఖ్య. ఓకేనా, 6 1 6 3. సో సగటు తరుగుదల ఎంత? 3 kgలు. సో మనం ఏం కనుక్కోవాలి? మనం కొత్తగా ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్ ని సగటు తరుగుదలనే కదా కనుక్కోవాల్సింది. ఎంత అండి? 3 kgs అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ లో కూడా సగటున 3 kgలు తగ్గానని ఇచ్చాడు కదా. సో ఈ విధంగా అయినా అడగొచ్చు క్వశ్చన్, ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసుకున్న విధంగా అయినా కూడా అడగొచ్చు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ వెరీ సింపుల్ టాపిక్. ఓకేనా, వెరీ సింపుల్ టాపిక్. బట్ మోడల్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటాయి. దట్స్ ఇట్. ఓకేనా, మీరు ప్రతి మోడల్ ను అబ్జర్వ్ చేయండి. ఓకే, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేస్ అప్పటికీ రాకపోతే నన్ను అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ గా కూడా మీరు కాల్ చేయొచ్చు. మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా కూడా మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ పింక్ చేయండి. లేకపోతే రెస్పాండ్ అవ్వకపోతే కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకు మోడల్ 2లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, మోడల్ 2లో ఒక క్వశ్చన్ ఏమైనా మీకు టాస్క్ ఇవ్వాలి అని మీరు అడిగారు అనుకోండి, ఒక క్వశ్చన్ టాస్క్ ఇవ్వగలను. వద్దు సార్ మాకు అర్థమైంది, ఇంకా ఎక్కువేమి టాస్క్లు ఏమి అవసరం లేదు, నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం అంటే నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఓకే, ఓకే చూడండి, క్వశ్చన్ నోట్ చేసుకోండి. అయితే 10 మంది వ్యక్తులు గల సమూహం నందు, ఓకే, 10 మంది వ్యక్తులు గల సమూహం నందు ఓకేనా, 10 మంది వ్యక్తులు గల సమూహం నందు 45 kgల బరువు, ఓకేనా, 45 kgల బరువు ఉన్న వ్యక్తి స్థానంలోకి, లేకపోతే రాసుకోండి 45 kgలు మరియు, ఓకేనా, 45 kgలు 55 kgలు, ఓకేనా, 45 kgలు 55 kgలు బరువు గల 2 వ్యక్తుల స్థానంలోకి, బరువు గల
ఇద్దరు వ్యక్తుల స్థానంలోకి ఇద్దరు వ్యక్తుల స్థానంలోకి ఇద్దరు వ్యక్తుల స్థానంలోకి కొత్త వ్యక్తులు వచ్చి చేరినట్లయితే, ఓకేనా, కొత్త వ్యక్తులు వచ్చి చేరినట్లయితే, ఓకేనా, కొత్త వ్యక్తులు వచ్చి చేరినట్లయితే సగటున 2 కేజీలు పెరిగాను. ఓకేనా, సగటున 2 కేజీలు పెరిగాను. సగటున 2 కేజీలు పెరిగాను. అయితే ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల సగటు బరువెంత? అయినా ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల సగటు బరువెంత? సగటు బరువు ఎంత? ఓకే, సో కనుక్కోండి. ఓకేనా, టైం తీసుకోండి, టేక్ యువర్ ఓన్ టైం. సో సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది క్వశ్చన్ మీకు. సో మోడల్ 2లో టాస్క్ క్వశ్చన్ వచ్చేసి ఇది. 10 మంది వ్యక్తులు గల సమూహం నందు 45 కేజీలు 55 కేజీల బరువు గల ఇద్దరు వ్యక్తుల స్థానంలోకి కొత్త వ్యక్తులు వచ్చి చేరినట్లయితే, ఓకేనా, కొత్త వ్యక్తులు వచ్చి చేరినట్లయితే సగటున ఎన్ని కేజీలు పెరుగుతుందంట? 2 కేజీలు పెరుగుతుందంట. అంటే ఉన్న వ్యక్తుల కంటే కొత్తగా వచ్చే వ్యక్తుల యొక్క బరువు ఎక్కువై ఉంటుంది అనమాట. ఓకేనా, సో 2 కేజీలు పెరుగుతుంది కాబట్టి సో పెరిగాను. అయినా ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల సగటు బరువు ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, సగటు బరువు ఎంత అని అడుగుతున్నారు. సో కనుక్కోండి. ఓకేనా, కనుక్కోండి. సో ఇది క్వశ్చన్, మీరు సాల్వ్ చేయండి, నేను తర్వాత చెప్తాను ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 60 కేజీ అండి. 60 కేజీస్ అన్నమాట. ఓకే, 60 కేజీస్ జస్ట్ నోట్ చేసుకోండి. తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేయండి. ఇన్ కేస్ ఎస్ 120/2 ఈజ్ నథింగ్ బట్ 120 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? 60 టైమ్స్కి. సో 60 కేజీస్ అనమాట. ఓకేనా, 60 కేజీస్ కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీరు చేసిన ఆన్సర్ రాంగ్. సో చెక్ చేసుకోవడానికి జస్ట్ ఆన్సర్ చెప్పాను నేను. ఓకేనా, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడానికి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలియాలి మీరు చేసినది. సో 60 కేజీస్ కంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీరు చేసింది రాంగ్ కాబట్టి ఇంకొకసారి ట్రై చేసుకోండి. ఎగ్జాక్ట్గా 60 కేజీస్ వచ్చిన వాళ్ళు దట్స్ ఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ మోడల్ 3 నోట్ చేసుకోండి. మోడల్ 3 నోట్ చేసుకోండి. 9 పరిశీలన విలువలలో ఒక సంఖ్యను 63కు బదులుగా 36ని తప్పుగా తీసుకున్నట్లయితే, యాక్చువల్గా 63 అని ఉండాలి. 9 వాల్యూస్ ఇచ్చారండి. ఓకేనా, 9 నెంబర్స్ ఇచ్చారు. అందులో ఒక నెంబర్ వచ్చేసి 63 ఉండాలి. ఆ 63కి బదులుగా తప్పుగా నోట్ చేసుకున్నారనమాట. 63కి బదులుగా పొరపాటున రివర్స్ రాస్తారు 36 అని. సో 63కి బదులుగా 36ని తప్పుగా తీసుకున్నట్లయితే సగటు 50 అయినా సరైన సగటు ఎంత? సో చూడండి, ఇక్కడ 9 పెట్టుకోండి. ఇంగ్లీష్లో నోట్ చేసుకునేటప్పుడు 9 పెట్టుకోండి. 9 అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, 9 అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వన్ రీడింగ్ వాజ్ రాంగ్లీ టేకెన్ as 36 ఇన్స్టెడ్ ఆఫ్ 63. 63 ఉన్న ప్లేస్లో 36ని తప్పుగా తీసుకున్నారు. అయితే దేర్ఫోర్ ద యావరేజ్ ఇస్ 50. ఏంటి, 63కి బదులుగా 36 అని తీసుకోవడం వల్ల యావరేజ్ 50 వచ్చింది. అయితే కరెక్ట్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. సో చూడండి, 63కి బదులుగా 36 అని తీసుకున్నాడండి, కాబట్టి అతని యావరేజ్ 50 వచ్చింది. అదే 63కి బదులుగా 63 తీసుకుంటే ఎంత వస్తుంది? యావరేజ్ 50 కంటే ఎక్కువ వస్తుంది కదా, ఎందుకంటే 63కి బదులుగా 36 అని తీసుకోవడం వల్ల 50 వచ్చింది. సో ఇప్పుడు 63కి బదులుగా 63 తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 36 అనేది తక్కువ ఉంది. 63 తీసుకుంటే మనకి ఇంకా ఎంత ఎక్స్ట్రా అవుతుంది? ఇంకా మనకు 27 ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి యావరేజ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు 50 కంటే ఎక్కువ అవుతుంది యావరేజ్. ఎంత ఎక్కువ అవుతుంది అనేది మనం కనుక్కుందాం. ఓకేనా, జస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, సో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. 9 పరిశీలన విలువలలో అవుట్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్, ఓకేనా, అవుట్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ వన్ రీడింగ్ వాజ్ రాంగ్లీ టేకెన్ as 36 ఇన్స్టెడ్ ఆఫ్ 63. 63కి బదులుగా 36 అని తప్పుగా తీసుకున్నట్లయితే సగటు 50 వచ్చేసింది వాళ్ళకి. అయితే కరెక్ట్గా తీసుకుంటే సరైన సగటు ఎంత అంటున్నాడు. ఓకే, సో చూడండి సొల్యూషన్ చూడండి, వెరీ వెరీ సింపుల్, జస్ట్ 2 స్టెప్స్లో అయిపోతుంది అంతే. సో 63 ఉండాలండి.
63కు బదులుగా ఎంత తీసుకున్నాడు తప్పుగా 36 అని తీసుకున్నాడు. అంటే ఇంకా ఎంత తక్కువ తీసుకున్నాడు 27 తక్కువ తీసుకున్నాడు. 27 తక్కువ తీసుకున్నాడు కదా. సో మొత్తానికి వచ్చేసి 27 తక్కువ తీసుకున్నాడు. సగటున ఎంత తక్కువ తీసుకున్నట్టు అప్పుడు మొత్తం తరుగుదల డివైడెడ్ బై రాసుల సంఖ్య ఎంత 9. సో 9 1 జా 9 3 జా. సో సగటున 3 తక్కువ తీసుకున్నట్టు. ఓకే, సగటున 3 తక్కువ తీసుకున్నట్టు. కాబట్టి కరెక్ట్ యావరేజ్, ఓకేనా, కరెక్ట్ యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు 3 యాడ్ చేయండి ఉన్న యావరేజ్ కి. 50 + 3 ఇజ్ ఈక్వల్ టు 53. ఓకే, అంతే అనమాట. ఓకేనా, ఇక్కడ 63కి బదులుగా 36 తీసుకున్నాడు కాబట్టి మనం యావరేజ్ కనుక్కొని దాన్ని యాడ్ చేసినాం. అదే ఇక్కడ 36కి బదులుగా 63 అని తీసుకున్నారు అనుకోండి, ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చే సగటులో ఎంతైతే సగటు మనకు వస్తుందో దాన్ని తీసేస్తాం. ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేస్తాం. జస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రివర్స్ లో వచ్చింది అనుకోండి, మరి ఇదే విధంగా చేయొద్దు మీరు. జస్ట్ క్వశ్చన్ చదివి ఏ విధంగా చేయాలనేది అర్థం చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సార్ ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? ఈ క్వశ్చన్ అర్థమైతే మోడల్ 3లో ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరే చేయగలరు. సో చెప్పండి, ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? ఓకే, సో ప్రతి ఒక్కరు అర్థమైంది అని అంటున్నాడు. సో ఒక అతను అర్థం అవ్వలేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పి చూడండి. సో క్లియర్గా వినండి, ఏ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు క్లాస్ వినేటప్పుడు. ఓకేనా, సో వినండి. అవుట్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్, ఓకేనా, అవుట్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ 1 రీడింగ్ వాజ్ రాంగ్లీ టేకెన్ as 36 ఇన్స్టెడ్ ఆఫ్ 63. అంటే 9 పరిశీలన విలువలలో ఒక సంఖ్యను 63కి బదులుగా, ఓకేనా, 63కి బదులుగా ఇప్పుడు 9 ఉన్నాయండి. ఓకేనా, 9 ఉన్నాయి, ఒకటి వచ్చేసి 63 ఉంది. ఈ 63కి బదులుగా తప్పుగా ఏం తీసుకున్నాడు 63 అని రాయబోయి పొరపాటున 36 అని తీసుకున్నాడు. ఓకేనా, 36 అని తీసుకున్నాడు. కాబట్టి టోటల్ సగటు ఎంత వచ్చింది 50 వచ్చింది. ఓకేనా, ఎక్కడ 63కు బదులుగా 36 అని తీసుకోవడం వల్ల అతని సగటు వచ్చేసి 50 వచ్చింది. అదే మనకు 63 తీసుకుంటే 63 ఉండాలి, 63కు బదులుగా 36 తీసుకోవడం వల్ల అతని సగటు 50 వచ్చింది. అయితే సరైన సగటు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 36 తీసుకున్నాడు కదా, 63కు బదులుగా 36 తీసుకున్నాడు కదా. సో ఎంత తక్కువ తీసుకున్నాడు 27 తక్కువ తీసుకున్నాడు. ఆ 27 తక్కువ తీసుకోకుండా 63 ఉంటే అతని సగటు ఎంత వస్తుంది? అప్పుడు 50 కంటే ఎక్కువ వస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ 63 కంటే తక్కువ తీసుకున్నాడు ఇక్కడ తప్పుగా, కాబట్టి ఇంత వచ్చింది నీకు. అదే 63 ఉంటే డెఫినెట్ గా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంతైతే మొత్తం తరుగుదల ఎంతైతే తక్కువ వచ్చిందో దాన్ని తీసుకోండి, దానికి సగటు కట్టుకోండి, వచ్చినది ఉన్నదానికి యాడ్ చేయండి, కరెక్ట్ సగటు అవుతుంది అది. ఓకే, చూడండి 63 ఉందండి. ఓకేనా, 63 ఉంది. దీని ప్లేస్ లో ఎంత తీసుకున్నాడు 36 అని తీసుకున్నాడు. అంటే దీనికంటే ఇంకా ఎంత తక్కువ తీసుకున్నాడు 27 తక్కువ తీసుకున్నాడు కదా, 27 తక్కువ తీసుకున్నాడు. సో 27కి వచ్చేసి సగటులో తీసుకుంటే మనకు ఎంత వస్తుంది సగటు? మొత్తం తరుగుదల డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సగటున 3. ఓకేనా, సగటున 3 తగ్గింది, సగటున 3 తగ్గింది. కాబట్టి మనకు 63 ఉంటే ఈ 3 యాడ్ చేయాలి. ఓకేనా, ఇది తగ్గింది 63 తగ్గింది కాబట్టి 63 ఉంటే యావరేజ్ అనేది 3 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం కరెక్ట్ యావరేజ్. ఓకేనా, కరెక్ట్ యావరేజ్ సరైన సగటు ఇజ్ ఈక్వల్ టు 50 ప్లస్ ఇక్కడ ఎంతైతే వస్తుందో అది యాడ్ చేయండి, 53 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడే చెప్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ లో డెఫినెట్ గా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ తప్పు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 50% ఆఫ్ ది మెంబర్స్ తప్పు చేస్తారు. సో అందుకే కరెక్ట్ గా వినండి. ఓకేనా, కరెక్ట్ గా విని చేయండి. ఇప్పుడు ఏదైతే చేశానో మక్కి దింపొద్దు, అక్కడ క్వశ్చన్ చేంజ్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ చేంజ్ అవుతుంది, న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. కాబట్టి కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ఏ విధంగా ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇజ్ ఇట్ క్లియర్? లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరికైతే అర్థం కాలేదు అన్నారో వాళ్ళకి అర్థమైందా? చేస్తాను, నోబడీ విల్ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు చేయండి, ఈ క్వశ్చన్ చేయండి, ఈ క్వశ్చన్ చేయండి. 10 పరిశీలన విలువలలో ఒక సంఖ్యను 30కి బదులుగా, ఇది 30 అండి, ఇది 30. ఓకేనా, 30కి బదులుగా 80 అని తప్పుగా తీసుకున్నట వలన సగటు ఎంత అయిందంట 45 వచ్చిందంట. ఓకే, అయినా సరైన సగటు ఎంత? 10 వాల్యూస్ ఉన్నాయి, అందులో ఒకటి 30 ఉంది,
ఈ 30కి బదులుగా పొరపాటున ఎంత తీసుకున్నాడు, దాన్ని 80గా తీసుకున్నాడు అంట అతను. యాక్చువల్‌గా 30 ఉండాలి. కానీ 30కి బదులుగా పొరపాటున 80 అని రాసుకొని తీసుకొని చేశాడు. సగటు ఎంతొచ్చింది? 45 వచ్చింది. అయితే యాక్చువల్ యావరేజ్ కావాలి. కరెక్ట్ యావరేజ్ కావాలి. అంటే 30కి బదులుగా 80 అని తప్పుగా తీసుకున్నాడు. అంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడు ఇంకా? 50 ఎక్కువ తీసుకున్నాడు. సో, ఆ 50 ఎక్కువ తీసుకున్నాడు గదా! దాన్ని సగటు కింద చేసేసి దాన్ని వచ్చిన సగటులో నుంచి తీసేయండి. ఇక్కడున్న సగటులో నుంచి తీసేయండి. కరెక్ట్ సగటొస్తుంది మీకు. యాడ్ చేయొద్దు. ఓకేనా? అదే ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఎక్కువ బరువున్న వ్యక్తిలో నుంచి తక్కువ బరువుంది ఇక్కడ. ఇక్కడ రివర్స్ ఉంది గదా! యాక్చువల్‌గా 30 ఉండాలి. 30కి బదులుగా 80 అని తీసుకున్నాడు. అంటే ఇంకా ఎంత ఎక్కువ తీసుకున్నాడు? 50 ఎక్కువ తీసుకున్నాడు. మనకవసరం లేదు. ఎక్కువ తీసుకున్నాడు. కాబట్టి దాన్ని సగటుగా తీసుకొని ఎక్కువొచ్చింది కాబట్టి మనకవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు కావాలి. ఎక్కువ ఉన్నది తీసేయండి సగటులో నుంచి. సరిపోతుంది. ఓకే. ఔట్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్, 1 రీడింగ్ వాస్ రాంగ్‌లీ టేకెన్ యాస్ 80 ఇన్‌స్టెడ్ ఆఫ్ 30. అంటే 30 ఉన్న స్థానంలో 80 అని తప్పుగా తీసుకున్నాడు. ఓకేనా? అయితే ద యావరేజ్ ఈస్ 45 తప్పుగా తీసుకునడం వలన సగటు 45 వచ్చింది. అయితే కరెక్ట్ యావరేజ్ ఎంత కనుక్కోండి. ఫైండ్ ద న్యూ యావరేజ్. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. సో, చెప్పాను గదా! కొద్దిమంది రాంగ్ చేస్తారని. 45 అని ఇస్తున్నారు. 45 ఈస్ ద రాంగ్ ఆన్సర్. 50 అని కొందరు, 45 అని కొందరు ఇలా ఇస్తున్నారు. 40 అని మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 40నే ఇస్తున్నారు. కరెక్ట్. 40 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 40 ఈస్ ద కరెక్ట్. ఓకే. చూడండి. 40 చూడండి. ఏమీ లేదండి ఇక్కడ. ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? ఎందుకు తప్పు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. చూడండి. ఇక్కడ 10 పరిశీలన విలువల్లో ఒక సంఖ్యను 30కి బదులుగా ఏమని తీసుకున్నాడు? 80 అని తప్పుగా తీసుకున్నాడు. 30 ఉండాలి యాక్చువల్‌గా. యాక్చువల్‌గా సరైనది 30 ఉండాలి. కానీ ఎంత తీసుకున్నాడు? 80 అని తప్పుగా తీసుకున్నాడు. అంటే ఇంకా ఎంత ఎక్కువ తీసుకున్నాడు? 50 ఎక్కువ తీసుకున్నాడు. మొత్తం పెరుగుదల ఎంత? 50 ఎక్కువ తీసుకున్నాడు పొరపాటున. కాబట్టి దీన్ని సగటు కనుక్కొని ఉన్న సగటులో నుంచి తీసేస్తే మనకు సరైన సగటు వస్తుంది గదా! సో, 50 ఎక్స్‌ట్రా తీసుకున్నాడు. సగటు కనుక్కోవాలంటే ఏంటి? మొత్తం పెరుగుదల డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. 10 వన్ జా 10 ఫైవ్ జా. సో, ఓకేనా? ఎక్స్‌ట్రా 5 తీసుకున్నట్టు. ఓకేనా? ఎక్స్‌ట్రా 5 యావరేజ్‌న 5 ఎక్కువ తీసుకున్నట్టు. ఓకే. సో, మనకు కావాల్సింది సరైన సగటు గదా! కరెక్ట్ యావరేజ్. దేర్‌ఫోర్ కరెక్ట్ యావరేజ్. కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే. 40. సో, 40 అండి. ఆన్సర్ వచ్చేసి 40. ఓకే. అంతే. డిక్రీజ్ కాబట్టి. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ తీసుకోండి. 10 పరిశీలన విలువలలో 2 సంఖ్యలు 23, 76కు బదులుగా ఓకేనా? 10 వాల్యూస్ ఉన్నాయండి. అందులో 2 వాల్యూస్ వచ్చేసి 23, 76 అని ఉన్నాయి. వాటికి బదులుగా 32 మరియు 67 అని తప్పుగా తీసుకున్నారంట. అయితే సగటులో వచ్చే మార్పు ఎంత అని అంటున్నాడు. ఔట్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 2 రీడింగ్స్ వీఆర్ రాంగ్లీ టేకెన్ యాస్ 32 అండ్ 67 ఇన్‌స్టెడ్ ఆఫ్ 23 అండ్ 76. ఓకేనా? 32 అండ్ 67 ఇన్‌స్టెడ్ ఆఫ్ 23 అండ్ 76. 23, 76 అనే వాల్యూస్ ఉన్న ప్లేస్‌లో 32 మరియు 67 అని తప్పుగా తీసుకున్నారు. అలా తప్పుగా తీసుకున్నారు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎంతొస్తుందో చెప్పాలి. అంటే సగటులో వచ్చే మార్పు ఎంతో చెప్పాలి ఆ విధంగా తీసుకున్నందువల్ల. సో, అంటే ఎక్కువొస్తుందా? తక్కువొస్తుందా? అసలు ఏమొస్తుందనేది తెలియాలి ఇప్పుడు మనకు. చేయండి. ఒక 1 మినిట్ టైమ్ తీసుకొని సాల్వ్ చేయండి. సో, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 మినిట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. చేయండి.
సో ఎవరైతే నాకు మెసేజ్ పెడుతున్నారో, ఎవరైతే నాకు రిప్లై ఇస్తున్నారో, ప్రతి ఒక్క రిప్లై నాకు కనిపిస్తుందండి. ఓకేనా, డోంట్ వరీ. ఓకే, సో నో చేంజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నో చేంజ్, ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు ఉండదు అనేది చూడండి ఇప్పుడు. ఓకేనా, ఎందుకు ఉండదో చూద్దాం. ఇప్పుడు చూడండి 10 వాల్యూస్ ఇచ్చారండి. ఓకేనా, 10 వాల్యూస్ ఇచ్చారు 10 పరిశీలనల విలువలలో. ఓకేనా, అవుట్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, ఈ విధంగా చేయొద్దు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాన్సెప్ట్ అర్థం కావాలని. ఇలాంటి క్వశ్చన్ వేరేది వస్తే ఈ విధంగా మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని డైరెక్ట్ స్టెప్స్ మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చేసుకోండి. ఓకే, సో చూడండి చూడండి సేమ్ డిఫరెన్స్ ఉంది కదా, సేమ్ డిఫరెన్స్ కరెక్టే చెప్తాను చూడండి. సేమ్ డిఫరెన్స్ అంటే ఏ విధంగా చూడాలి మనము? ఇప్పుడు 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్ లో ఒక 2 వాల్యూస్ వచ్చేసి, రెండింటి వాల్యూస్ వచ్చేసి ఒకటి 23 ఉంది, ఒకటి 76 ఉంది. ఈ వాల్యూస్ ప్లేస్ లో 23కు బదులుగా 32 అని, 76కి బదులుగా 67 అని పొరపాటున తప్పుగా తీసుకున్నాడు. తప్పుగా తీసుకున్నట్లయితే సగటులో వచ్చే మార్పు ఎంత అంటున్నాడు. సేమ్ డిఫరెన్స్ అనేం కాదండి, సేమ్ డిఫరెన్స్ అనేం కాదు. ఆ విధంగా తీసుకోవద్దు. నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఈక్వల్ కాకపోతే ఇబ్బంది పడతాడు. ఓకేనా, చూడండి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు ఏం చేయాలి? సగటు కావాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చేస్తాం. ఆ విధంగా చేసినప్పుడు ఇవి రెండు కూడా యాడ్ చేస్తాం కదా. ఇవి రెండు వచ్చేసి ఎంత వస్తుంది మనకు? 23 + 76 99 వస్తుంది కదా. ఈ రెండింటి యొక్క మొత్తం ఏమవ్వాలి? ఈ రెండింటి కంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకు సగటులో మార్పు అనేది వస్తుంది. ఈ రెండు నెంబర్ల యొక్క, ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం వచ్చేసి సేమ్ మనకు ఇక్కడ ఇచ్చిన నెంబర్ల యొక్క మొత్తానికి ఈక్వల్ అయితే సగటులో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకే, సో మనకు 23 + 76 ఎంత? 99. సో 32 + 67 ఎంత? ఆల్సో 99, రైట్? సో సగటులో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, మనకు ఈ రెండు వాల్యూస్ తీసేసి ఈ రెండు వాల్యూస్ ని పెట్టి ఈ 10 వాల్యూస్ యొక్క సగటు కనుక్కోమంటే ఏమొస్తుంది? ఎంతైతే రావాల్సో అంతే వస్తుంది. ఎందుకంటే 23 76 వచ్చేసి 99 అవుతుంది, 32 67 వచ్చేసి 99 అవుతుంది. కాబట్టి సగటులో ఎటువంటి మార్పు అనేది ఉండదు, నో చేంజ్. ఓకేనా, యావరేజ్ చేంజ్ వచ్చేసి నో చేంజ్. ఎందుకంటే 32 + 67 = 99. ఓకే, 23 + 76 ఆల్సో 99. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ యావరేజ్. ఓకే, 0 అన్నమాట. ఓకేనా, సో చేసిన వాళ్ళందరూ కరెక్ట్ గానే చేశారు, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. మోడల్ 4లో ఫస్ట్ క్వశ్చన్. 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సగటు 50 మరియు చివరి 3 సంఖ్యల సగటు 45. ఓకేనా, 45. అయితే చివరి సంఖ్య మనకి ఇచ్చాడు, అతనే ఇచ్చాడు. చివరి సంఖ్య అతనే ఇచ్చాడు మనకి ఎంత? 42 అని. అయితే మొదటి సంఖ్య ఎంత? ఇన్ కేస్ వేరే ఉంటే, ఓకేనా, ఇన్ కేస్ వేరే ఉంటే మనకు సగటులో ఎంత మార్పు వస్తుంది? సపోజ్ వేరే ఉన్నాయనుకోండి, ఆ రెండింటి యొక్క జస్ట్ మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది వస్తుంది మనకి. ఇక్కడ టోటల్ 10 నెంబర్లలో 23కి బదులుగా 76 అని ఇచ్చాడు. సో సగటు ఇంత వచ్చింది. సో 32 మరి 67 అని తప్పుగా తీసుకున్నట్లయితే సగటులో మార్పు ఎంత అని అడిగితే మనకి ఇక్కడ వాడు సగటు ఇచ్చిన దానికంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అనేది చెప్పేవాళ్ళం. ఎంత అనేది చెప్పలేదు, జస్ట్ మనకి సగటులో మార్పు ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఆ క్వశ్చన్ మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చారు అంతే. ఓకే, వేరే క్వశ్చన్స్ ఇస్తే ఈ రెండింటికి సగటు కనుక్కుంటాం అంతే అండి. ఓకేనా, ఈ రెండింటి సగటు ఎంత అవుతుంది మనకు? జస్ట్ టోటల్ గా కదా మనకు కావాల్సింది, టోటల్ గా కదా. 23 76 99 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనకు 32 67 కాకుండా వేరేది ఇస్తే 99 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా మనకు మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఎంతైతే ఇక్కడ 99 ఉందండి, ఇక్కడ 109 అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకేనా, 10 వస్తుంది. ఓకేనా, టోటల్ పెరుగుదల 10. సో సగటు పెరుగుదల ఎంత అవుతుంది మనకు? సో 10/10.
10. ఎందుకంటే టోటల్ పెరుగుదల డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకటి పెరుగుతుంది, ఓకేనా, ఉన్న యావరేజ్ కంటే ఒకటి పెరుగుతుంది, ఓకేనా. తరుగుదల అనుకోండి, ఉన్న యావరేజ్ కంటే ఎంతైతే తక్కువ వస్తుందో మనం చేసి అక్కడ చెప్పొచ్చు. ఓకే, సో ఇది చేయండి, జస్ట్ నోట్ చేసుకొని నేను చెప్తాను. అదే అండి, యావరేజ్ ఇవ్వకపోతే పాసిబిలిటీ లేదు, మనం సగటున ఎక్కువనా తక్కువనా అనేది చెప్పొచ్చు. అంటే ఇంత ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు, కానీ ఓవరాల్ గా దాన్ని కలుపుకొని కానీ తీసేసి కానీ చెప్పలేము. ఓకే, చూడండి, 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సగటు 50 మరియు చివరి 3 సంఖ్యల సగటు 45. అయితే చివరి సంఖ్య 42 అయితే చివరి సంఖ్య, ఆ 4 సంఖ్యల్లో చివరి సంఖ్య ఇచ్చాడు అతను. చివరి సంఖ్య ఎంత ఇచ్చాడు? 42 అని ఇచ్చాడు. అయితే మొదటి సంఖ్య ఎంత? ఓకే, సో చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. అవుట్ ఆఫ్ 4 నెంబర్స్, ఓకేనా, అవుట్ ఆఫ్ 4 నెంబర్స్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 50. చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 50 అండ్ లాస్ట్ 3 నెంబర్స్ ఈస్ 45. ఏంటి యావరేజ్? లాస్ట్ 3 నెంబర్స్ ఈస్ 45. ఇఫ్ ద లాస్ట్ నెంబర్ ఈస్ 42, దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఓకేనా, దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, చూద్దాం. చూడండి, జస్ట్ రఫ్ లో చేస్తున్నానండి, మళ్ళీ మీకు చెప్తాను, ఓకేనా, డోంట్ వరీ. ఓకే, ఓకే, చూడండి, ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడండి మనకు? సపోజ్ 4 నెంబర్స్ ఇచ్చాడు కదా, వాటిని x1, x2, x3 అండ్ x4 అనుకుంది. ఓకేనా, x1, x2, x3 అండ్ x4 అనుకుంది. ఓకే, సో ఇప్పుడు x1 ఎంతో తెలియదు, x2 ఎంతో తెలియదు, x3 ఎంతో తెలియదు, x4 అనేది లాస్ట్ నెంబర్. సో x4 తెలుసు, చివరి సంఖ్య ఎంత అన్నాడు? 42 అన్నాడు. ఓకేనా, సో x4 ఈజ్ ఈక్వల్ టు 42. ఓకేనా, x4 ఈజ్ ఈక్వల్ టు 42. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల సగటు ఎంత అన్నాడు? 50 అన్నాడు. ఓకేనా, మొదటి 3 సంఖ్యల సగటు ఎంత అన్నాడు? 50 అన్నాడు. సో ఈ మొదటి 3 సంఖ్యల సగటు 50. నెక్స్ట్ చివరి 3 సంఖ్యల సగటు ఎంత అన్నాడు? చివరి 3 సంఖ్యలు ఏమైతాయి? ఇవైతాయి, x2, x3, x4 అవుతాయి. ఈ చివరి 3 సంఖ్యల సగటు ఎంత అన్నాడు? 45 అన్నాడు. అయితే చివరి సంఖ్య x4 వచ్చేసి ఎంత ఇచ్చాడు? 42. ఈ x2, x3, x4 లో మనకు x4 తెలుసు 42. అయితే మొదటి సంఖ్య ఎంత అంటున్నాడు? ఈ సంఖ్య ఎంత అంటున్నాడు? సో ఏ విధంగా చేయాలంటే చూడండి, x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇజ్ ఈక్వల్ టు, చూడండి, 3 సంఖ్యల సగటు వచ్చేసి, మొదటి 3 సంఖ్యల సగటు వచ్చేసి 50. మొదటి 3 సంఖ్యల మొత్తం వచ్చేసి రాసుల సంఖ్య ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, మొదటి 3 సంఖ్యల మొత్తం, 3 సంఖ్యల మొత్తం కాబట్టి 3 ఇంటూ 50. ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు 150. నెక్స్ట్ చివరి 3 సంఖ్యల మొత్తం x2 ప్లస్ x3 ప్లస్ x4. చివరి 3 సంఖ్యలు ఇవే కదా, చివరి 3 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? చివరి 3 సంఖ్యల సగటు 45, చివరి 3 సంఖ్యల మొత్తం 3 ఇంటూ 45 ఏమవుతుంది మనకు? 135 అవుతుంది. ఓకేనా, సో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఇన్ కేస్ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా, సో మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు ఏమవుతుందండి? x2 క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ మైనస్ కాబట్టి. నెక్స్ట్ ప్లస్ మైనస్ x3 ప్లస్ x3 క్యాన్సిల్. ఓకేనా, సో ఏమవుతుంది? x1 ప్లస్ x1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x4 ఇజ్ ఈక్వల్ టు 150లో 135 పోతే ఎంత అండి? 15 మిగులుతుంది. ఓకేనా, 15 మిగులుతుంది. సో x1 ఈజ్ ఈక్వల్ టు 15. ఈ మైనస్ x4 కాస్త రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ x4 అవుతుంది, ప్లస్ x4 అవుతుంది. ఓకేనా, సో x1 ఈజ్ ఈక్వల్ టు 15. సో ప్లస్ x4 కదా, x4 అంటే ఏంటి మనకు? లాస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ అతనే ఇచ్చాడు కదా, చివరి నెంబర్ ఎంత? 42. ఓకేనా, 42. సో x1 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 42 ఎంత? 57. ఓకేనా, 57. ఓకే, ఇది మనకు ఆన్సర్. x1 ఈజ్ ఈక్వల్ టు 57. మొదటి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 57. ఓకే, నోట్ చేసుకోండి. సో
మనకు నెక్స్ట్ 4th మోడల్ తర్వాత ఫైనల్ వచ్చేసి 5th మోడల్ అండి. సో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 4th మోడల్ లో ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ నెక్స్ట్ 5th మోడల్, ఈ 2 మోడల్స్ టుమారో క్లాస్ లో మనం ఎండ్ చేసేసి యావరేజ్ అనే టాపిక్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక 2 or 3 క్వశ్చన్స్ మీకు టాస్క్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఏమీ లేదండి. ప్లస్ ఇక్కడ -x2కి +x2కి క్యాన్సిల్, -x3కి +x3కి క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమున్నాయి? ఇక్కడ +x1 ఉంది, x1 నోట్ చేశాను. ఇక్కడ x3 క్యాన్సిల్ అయింది ఆల్రెడీ, కాబట్టి ఏముంది? ఇక్కడ -x4 ఉంది, కాబట్టి -x4. x1 - x4 150లో 135 పోతే ఎంత? 15 కదా. సో x1 ఈ -x4 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది? +x4 అవుతుంది. x4 అనేది ఏంటి? 4 నెంబర్లలో చివరిది. ఆ చివరి నెంబర్ ఎంత ఇచ్చాడు? మనకు 42 ఇచ్చాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ x4 42 అనేది రాసుకోండి మీరు. సో x1 15 + 42. సో x1 15 + 42 ఎంత అవుతుంది? 57 కదా. కాబట్టి 57 నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ నోట్ చేసుకుంటారా ఫాస్ట్ గా? 2 క్వశ్చన్స్ నోట్ చేసుకుంటారా? లేకపోతే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ నోట్ చేసుకోండి, రిమైనింగ్ క్వశ్చన్స్ నేను రాస్తాను కానీ. ఇక్కడ రాస్తానండి, ఇది రబ్ చేసేస్తాను, రబ్ చేసేసి ఇక్కడ రాస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. అవుట్ ఆఫ్ ద 4 నెంబర్స్, out of the 4 numbers, okay, 4 numbers, out of the 4 numbers, the average of first 3 is 15. Out of the 4 numbers, the average of first 3 is 15. Okay na? 15. And that of the last 3 is 16. Okay na? Last 3 is 16. If the last number is 19. Okay na? If the last number is 19, then what is the first number? Then first one is. సో ఈ క్వశ్చన్ డెఫినెట్ గా మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను, తీసుకోండి. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 19, ఆప్షన్ ఈ అవసరం లేదు, మీకు ఆప్షన్ ఈ వరకు ఇవ్వరు, బట్ తీసుకోండి నన్ ఆఫ్ దిస్. సో నన్ ఆఫ్ దిస్ ఇస్తున్నాను కదా, లాస్ట్ టైం ఇదే ఆన్సర్ అయిందని అనుకోవద్దు. నన్ ఆఫ్ దిస్ అనేది కాదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకే, చూడండి. అవుట్ ఆఫ్ ద 4 నెంబర్స్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఇస్ 15 and that of లాస్ట్ 3 నెంబర్స్ ఇస్ 16. ఇఫ్ ద లాస్ట్ నెంబర్ ఇస్ 19, దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సేమ్ మనం ఈ మెథడే కదా, సేమ్ మనం ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నామో అదే లెవెల్లో నేను అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను, జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేశాను అక్కడ. ఓకేనా? సో చేయండి, చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? సో టేక్ యువర్ ఓన్ టైం. నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల మీరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో రండి. ఓకే, చాలా మంది వరకు చేశారు. 16 అని ఇచ్చారు ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16 అండి. ఓకేనా? ఎవరికైనా 16 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చింటే ఆ క్వశ్చన్ మీరు రాంగ్ చేసినట్టు. సో ఒకసారి చెక్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది. 16 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎవరికైనా రాకపోతే వెయిట్, నేను టుమారో క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ట్రై చేయండి, వచ్చే వరకు ట్రై చేయండి. అయినా రాకపోతే లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా కాకుండా వేరే మోడల్లో మీకు ఆ మోడల్ మాకు కష్టంగా ఉంది సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి, వేరే మోడల్ చెప్పండి అంటే టుమారో క్లాస్లో మీకు ఈ క్వశ్చన్ని ఈరోజు చెప్పిన మోడల్లోను నెక్స్ట్ వేరే లెవెల్లో కూడా చెప్తాను. ఓకేనా? వేరే మోడల్ కూడా చెప్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఈరోజు అయితే క్లాస్ అయిపోయిందండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుగుతాను. ఓకేనా?
నెక్స్ట్ ఎక్స్ట్రా డే టుమారో క్లాస్ లో వచ్చేసి మనము మోడల్ 4 అండ్ మోడల్ 5 కంప్లీట్ చేసుకొని యావరేజ్ అనే టాపిక్ ని క్లోజ్ చేసేద్దాం. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే.